నమస్తే, నేను మధు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని 3 రీజియన్లుగా విభజించడం జరుగుతోంది. అంతేకాదు దానికి బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ విభజించడం వల్ల ఏంటి లాభాలు? మరి ప్రజలకు అంత లాభం ఉంటే తప్ప బాబు గారు ఏ ఒక్క స్టెప్ ముందుకు తీసుకోరు కదా. మరి అడుగుదాం. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, రాష్ట్రాన్ని 3 రీజియన్లుగా విభజించబోతున్నారు బాబు గారు అని చెబుతున్నారు. ఎందుకు సార్ ఆ విభజించడం? మరి ప్రజలకు ఏమైనా లాభం చేకూరుతుందంటారు దీనివల్ల? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అనేది ఒకటి తయారు చేశారు. 2029 అనేది ఒకటి. వీటిని రీచ్ కావాలంటే అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండు జరగాలి. అప్పుడే ఆయన ఏదైతే విజన్ అనుకున్నారో దాన్ని రీచ్ చేయడానికి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ కట్గా ఒక బ్లూ ప్రింట్ ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేశారు. ఏంటంటే 3 రీజియన్లు. ఒకటి అది కూడా ఎకనామిక్ రీజియన్స్. ఒకటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎకనామిక్ రీజియన్, 2 తిరుపతి ఎకనామిక్ రీజియన్, 3 అమరావతి ఎకనామిక్ రీజియన్. ఈ మూడిటి మధ్య పోటీ పెట్టాలి అని. ఏ విషయంలో పోటీ పెట్టాలి? గ్రోత్, వృద్ధి రేటు విషయంలో పోటీ పడాలి అని. ఈ 3 ప్రాంతాలకి 3 రకాల ప్లానింగ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్రలో ఏం చేయాలి? ఐటీకి సంబంధించిన ప్రమోషన్ చేయాలి బాగా. ఐటీ రిలేటెడ్ కంపెనీలు ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్కి అనేక కంపెనీలు వచ్చాయి. రేపు 7వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు వైజాగ్కి. ఆర్సెల్ మెటల్ కంపెనీని ప్రారంభించబోతున్నారు. సో కాబట్టి అక్కడ పారిశ్రామికీకరణ బాగా జరుగుతుంది. ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అవుతుంది అక్కడ. సో ఆ క్యారిడార్ వైజాగ్ నుంచి గోదావరి జిల్లాల దాకా ఒక క్యారిడార్గా పెట్టారు ఆర్థిక రీజియన్గా. అక్కడే భోగాపురం ఎయిర్పోర్టు, అక్కడే ఏవియేషన్ యూనివర్సిటీ అవన్నీ వస్తున్నాయి. సో కాబట్టి అక్కడ వైజాగ్ రీజియన్ ఆర్థిక ఎకనామిక్ జోన్స్ అనే దానికి డెవలప్మెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలు చేయాలనుకుంటుంది. ప్రత్యేకమైన ఫండ్స్ కూడా ఇస్తుంది. సో కాబట్టి దానికి ఆర్థిక రీజియన్స్ పెడితే ఆ ఆర్థిక రీజియన్స్కి ప్రత్యేకమైన ఫండ్స్ని ఇస్తున్నారు. కాబట్టి దానికి ఎలాగో కేంద్రం నుంచి వచ్చే ఫండ్ లేదా రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్ మొత్తం మీద అక్కడ డెవలప్మెంట్ అలా ఆ విధంగా డిజైన్ చేశారు. ఇక అమరావతి రీజియన్కి వచ్చేసరికి అమరావతి రీజియన్స్లో డ్రోన్ హబ్బు, ఎడ్యుకేషన్ హబ్బు ఇవన్నీ తీసుకురాబోతున్నారు. అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్, రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది పెద్ద ఎత్తున రాబోతుంది. అక్కడ మొత్తం స్కిల్కి సంబంధించి యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఇవన్నీ రాబోతున్నాయి. ఎడ్యుకేషన్ హబ్గా దాన్ని తయారు చేస్తున్నారు. సో ఇది దాదాపుగా నెల్లూరు దాకా ఉంది, విస్తరించింది. అదంతా కోస్తా క్యారిడర్, ఆక్వా కల్చర్ ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు కూడా ఉన్నాయి. అవన్నీ వాణిజ్య పంటలు, ఆక్వా కల్చరు, యూనివర్సిటీ, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవన్నీ ఉంటాయి. ఇక తిరుపతి రీజియన్కి వచ్చేసేపటికి రాయలసీమ మొత్తం ఆ రాయలసీమ ఏంటంటే హార్టికల్చర్ హబ్. తర్వాత హార్డ్వేర్కి సంబంధించి కంపెనీలు ఇప్పుడు ఆల్రెడీ కియా వచ్చింది. సో అలాగే హార్డ్వేర్కి సంబంధించి అక్కడ హెలికాప్టర్లు లేదంటే విమానాలు తయారు చేసేటువంటి కంపెనీలు, వీటిని ప్రధానంగా హార్టికల్చర్ హబ్గా దాన్ని తయారు చేయాలనేది. అలాగే డ్రోన్స్ హబ్ హార్డ్వేర్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువగా ఆడకి తీసుకురావాలని. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉంది కదా, శ్రీ సిటీ తిరుపతిలో. సో కాబట్టి అదంతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఒక హబ్గా మారుతుంది. అట్ ద సేమ్ టైం హార్టికల్చర్ హబ్. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్, విదేశాలకి హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి అన్ని పూలు, పళ్ళు, హార్టికల్చర్ సంబంధించి అన్ని కూడా ఎక్స్పోర్ట్కి సంబంధించి అగ్రికల్చరల్ ల్యాండ్ ఇవన్నీ డెవలప్ జరిగింది. వీటికి 3 ఎకనామిక్ రీజియన్స్గా ఏర్పాటు చేసి ఈ 3 ఎకనామిక్ రీజియన్స్కి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు ఒక్కొక్క దానికి సీనియర్ ఐఏఎస్ని ఏర్పాటు చేశారు. సిఈఓలుగా సీనియర్ ఐఏఎస్ని నియమించారు. ఈ 3టికి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. సో అక్కడ మంత్రులు ఈ కమిటీలో అక్కడ సిఈఓగానేమో సీనియర్ ఐఏఎస్ ఉంటారు. కింద ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో అక్కడ ఉండేటువంటి మంత్రులు, అక్కడ ఉండేటువంటి కొంతమంది ఆయా రంగాలకు సంబంధించి ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఆ కమిటీలో ఉంటారు. దీన్ని బోర్డు అంటారు, ప్రణాళిక బోర్డు. ఇప్పుడు వైజాగ్ ఒక ప్రణాళిక బోర్డు, అమరావతికి ఒక ప్రణాళిక బోర్డు, తిరుపతికి ఒక ప్రణాళిక బోర్డు. 3 రాజధానులకు దీనికి ఏంటి సార్ తేడా? 3 రాజధానులు అనేటప్పటికీ మీకు ఓన్లీ పరిపాలనా కేంద్రాలు అవి. ఇది మీకు అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా కేంద్రాలు కాదు, ప్రణాళిక బోర్డులు. అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు
అంటే ఇప్పుడు బ్లూ ప్రింట్ 2047 బ్లూ ప్రింట్ ఉంది. ఈ 2047 బ్లూ ప్రింట్ సంబంధించి డెవలప్మెంటే కదా, డెవలప్మెంట్ సంబంధించి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనే దాని మీద వీళ్ళు దానికి ఒక డిజైన్ చేస్తారు, ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తుంటారు. అదే ప్రణాళిక బోర్డు అంటారు, ప్లానింగ్ బోర్డు, ఇంగ్లీష్ లో ప్లానింగ్ బోర్డు, ప్రణాళిక బోర్డు. ఈ ప్రణాళిక బోర్డులో 3 ఉంటాయి. ఈ 3కి 3 సీనియర్ IAS అధికారులు ప్లస్ అక్కడున్నటువంటి మంత్రులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు. అక్కడ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ 3టిని చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షిస్తుంటారు, చైర్మన్ హోదాలో పర్యవేక్షిస్తుంటారు. సో ఈ 3 ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయటము అనేది అభివృద్ధి వికేంద్రీకరణ. ఇంకోటి ఏంటంటే అధికార వికేంద్రీకరణ కూడా. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ అంటే ఎక్కడికక్కడ వాళ్ళు నిర్ణయాలు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిదానికి సచివాలయానికి రావాలి, సెక్రటరీకి రావాలి కదా, అమరావతి రావాలి. అలా లేకుండా ఆల్మోస్ట్ 99% ప్రణాళిక బోర్డుకి సంబంధించినటువంటి అక్కడే అన్ని డెసిషన్స్ తీసేసుకుంటారు. డెసిషన్స్ అన్ని ఫైల్ క్లియరెన్స్లు అవన్నీ కూడా అక్కడే తీసేసుకుంటారు. ఏదో ఒక విధానపరమైన నిర్ణయాలు ఏదన్నా ఉంటే డిస్కషన్ చేయాల్సి ఉంటే అప్పుడు ఏదన్నా ఇక్కడికి వస్తారు తప్పితే మిగతా అన్ని ఎక్కడికక్కడే పరిపాలనకు సంబంధించినంత జరుగుతుంది. అంటే పరిపాలన మీన్స్ అడ్మినిస్ట్రేషన్, అక్కడే డెవలప్మెంట్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, అది విధానపరమైనవి కాదు, ఓన్లీ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి. సో 3 రాజధానులు అనేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 3 రాజధానులు ఏంటి? జ్యుడిషియరీ రాజధాని ఏమో కర్నూలు, తర్వాత ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏమో వైజాగ్, అమరావతి ఏమో లెజిస్లేషన్ శాసన రాజధాని అన్నారు. అంటే అసెంబ్లీనేమో నేను అమరావతిలో పెట్టుకుంటాను, సెక్రటరియట్ ఏమో వైజాగ్ లో పెట్టుకుంటాను, హైకోర్టు ఏమో కర్నూలులో పెట్టుకుంటాను అన్నాడు. సో దానివల్ల మీకు మొత్తం కన్సల్టేట్ కాదు కదా, అడ్మినిస్ట్రేషన్ ఒక చోట ఉండదు, డిఫరెంట్. అది పరిపాలనా రాజధానిగా ఆయన పెట్టుకున్నారు. ఇది అట్టు కాదు, డెవలప్మెంట్ బోర్డ్స్. అధికార వికేంద్రీకరణ కన్నా కూడా అభివృద్ధి వికేంద్రీకరణకి ప్రాధాన్యత ఇచ్చేలాగా ఈ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గ్రోత్ రేటు, ఇప్పుడు సపోజ్ రాష్ట్రానికి సంబంధించిన గ్రోత్ రేటు ఒక 16 లేదా 15, 14 ఉందనుకోండి. ఈ 14 గ్రోత్ రేట్లో ఏ రీజన్ కి సంబంధించిన గ్రోత్ రేట్ ఎంత ఉంది? సపోజ్ తిరుపతి రీజన్ కి సంబంధించి ఒక 6, 7 ఉందనుకోండి. అలాగే అమరావతికి సంబంధించి ఒక 6, 7 ఉందనుకోండి. వైజాగ్ కి సంబంధించి ఒక 8 ఉందనుకోండి. మొత్తం కన్సల్టేట్ అయితే టోటల్ గా రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఎలా ఉంది అనేది వస్తుంది, తెలుస్తుంది. ఈ 3టిని సమాంతరంగా గ్రోత్ రేట్ ని తీసుకెళ్లాలనేది. ఎందుకు తీసుకెళ్లాలని అని చెప్పి అనుకుంటున్నారంటే, ఇప్పుడు మనకి ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు విడగొట్టేదానికి ఒక బిల్లు పెట్టారు కదా, ఆ బిల్లులో వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి నిధులు అని చెప్పి పెట్టారు. వెనకబడిన ప్రాంతాలు ఏంటి? రాయలసీమ, ఉత్తరాంధ్ర. ఇవి వెనకబడిన ప్రాంతాలు కాదు, అన్ని ఈక్వల్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చేదానికి ఈ ఎకనామిక్ రీజన్స్ ని పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, దీర్ఘకాలికంగా మా ప్రాంతం వెనకబడిపోయింది, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేటువంటి డిమాండ్స్ రాకుండా. ఆల్రెడీ ఇంతకు ముందు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వచ్చింది కదా, అది భవిష్యత్తులో రాకుండా ఉండటానికి ఈ అభివృద్ధి అనేది వికేంద్రీకరణ, సమగ్ర అభివృద్ధి అంటారు దీన్ని. సమగ్ర అభివృద్ధి కనిపించేలాగా డిజైన్ చేశారు. ఇప్పుడు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇది రాదు కదా. ఇప్పుడు అభివృద్ధి రేటు వైజాగ్ రీజియన్ కి ఎంత ఉందో అమరావతి కూడా ఇంచుమించు అలానే కనబడుతుంది, అలాగే తిరుపతిలో కూడా అంతే కనిపిస్తుంది. ఇప్పుడు రాయలసీమ సెపరేట్, కోస్తా సెపరేట్ అనుకోకుండా ఆ భావం రాదు. భవిష్యత్తులో కూడా ఆ భావం రాకుండా అభివృద్ధి విషయంలో కూడా అన్ని ఈక్వల్ గా ఉండేటట్టు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రాకుండా ఉండేదానికి, ఇలాంటి నినాదాలు తీసుకురాకుండా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడానికి కులం, మతం, ప్రాంతం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో భవిష్యత్తులో అలాంటి రాకుండా ఉండడానికి ఇదొక ప్లానింగ్ ఒకటి చేశారు. 3 ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేసి విజన్ దిశగా ఆయన వెళ్ళడానికి అడుగులు వేస్తున్నారు. సో దానికి సీనియర్ IASలు పెడుతున్నారు కాబట్టి ఆ డిస్ప్యూటే ఉండదు. సీనియర్ IASలు ఉంటారు కాబట్టి వాళ్ళ చేతుల మీద అన్ని జరుగుతుంటాయి. సలహాలు సూచనలు కావాలంటే మంత్రులు ఇస్తుంటారు. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఏదేమైనా సరే బాబు గారు రాష్ట్రాన్ని 3 రీజియన్స్ గా విభజించి పాలిస్తున్నారు అంటే దాని వెనకాల ఏం విభజిస్తారో, ఎంత నష్టం జరుగుతుందో అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ విభజించి పాలించడము అంటే ఇక్కడ మాత్రం అభివృద్ధిని మాత్రం మూడు ప్రాంతాలకి కూడా కరెక్ట్ గా విభజించేలాగా, కరెక్ట్ గా అభివృద్ధి చెందేలాగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ప్రణాళికలు రచించడంతో పాటు దీనికి బాగా చదువుకున్నటువంటి IAS ఆఫీసర్లను హెడ్ గా పెట్టడం కూడా నిజంగా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరి దీన్ని బట్టి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో ఎంత డెవలప్ అవుతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.